మా దగ్గర ఐవీఎఫ్ పేషెంట్స్ నాకు పాజిటివ్ వస్తుందా మేడం అని అడుగుతారు. సో దీని గురించి ఒక షార్ట్ వీడియో. హలో అండి, నమస్తే. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్టినైన్ ఫర్టిలిటీ సెంటర్, కూకట్పల్లి బ్రాంచ్. సో ఐవీఎఫ్ చేసుకున్న పేషెంట్స్ అందరికీ పాజిటివ్ వస్తుందా అంటే రాదండి. ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ జనరల్గా ఇట్ ఈస్ అరౌండ్ 60 to 65%. సో పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ వస్తుందా దీన్ని, ఇది డిపెండ్స్ అపాన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫీమేల్ని తీసుకుంటే గర్భసంచి ఎలా ఉంది, దాంతోపాటు ఫైబ్రాయిడ్ ప్రాబ్లం ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం ఉన్నాయా, అడినోమయోసిస్ గర్భసంచి వాపు ఉందా, ట్యూబ్స్లో ఏదైనా వాపు ఉందా, ఆర్ లైక్ ఎగ్ క్వాలిటీ బాగున్నాయా, ఎగ్ రిజర్వ్ బాగున్నాయా, అట్లా చాలా ఫ్యాక్టర్స్ చూసుకొని మనము డిసైడ్ చేసుకోవాలి. అండ్ దెన్ మీకు పెళ్ళి అయి షార్ట్ పీరియడేనా, అది చాలా రోజు నుంచి మీకు పిల్లలు అవ్వలేదా, అట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అండ్ దెన్ మేల్స్లో కూడా స్పర్మ్ కౌంట్, మోటిలిటీ, మార్ఫాలజీ అన్నీ బాగున్నాయా, కాదు దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, అంటే నో స్పర్మ్స్ ఆర్ స్పర్మ్స్ కౌంట్ తక్కువ ఉంటే కూడా బేస్డ్ ఆన్ దట్ కూడా మనకి పాజిటివ్ అనేది డిసైడ్ అవుతుందండి. ఇప్పుడు ఎగ్ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, స్పర్మ్ క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్కైనా మేల్కైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మనము ఐవీఎఫ్ వెళ్తాం కదా. ఇప్పుడు ఐవీఎఫ్లో మనకి మంచి బేబీ అంటే బ్లాస్టోసిస్ట్ ఏఏ గ్రేడ్, ఏబీ గ్రేడ్ అట్లా మంచి బ్లాస్ట్ ఫామ్ అయితే సో సక్సెస్ రేట్, మాక్సిమం సక్సెస్ రేట్ అనేది 60 to 65%. సమ్టైమ్స్ ఇట్ మే బి 70% ఆల్సో. సో అట్లా బ్లాస్ట్ గ్రేడ్ బట్టి, అండ్ దెన్ మీకు గర్భసంచిలో మంచిగా లైన్ ఫామ్ అయితే, అండ్ దెన్ ఈ ఎంబ్రియో ఆ గర్భసంచి మంచిగా ఉన్న లైనింగ్లో ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్ 65%. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ 100%. ఎందుకంటే మనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బేబీ హ్యాస్ టు గెట్ అటాచ్ టు ద యూట్రస్ అనమాట. అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ పీజీటీఏ బేబీ అంటే బయాప్సీ చేసి బేబీ బాగుంది, బేబీ అంటే ఇట్ ఈస్ యూప్రాయిడ్ బేబీని తెలిసింది అనుకోండి, యూ హ్యావ్ అ స్టిల్ మోర్ బెటర్ సక్సెస్ రేట్. బట్ స్టిల్ బేబీ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత బేబీ ఖచ్చితంగా గర్భసంచిలో అటాచ్ అవుతుందా అవ్వదా అనేది మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేము. దట్స్ వై ద సక్సెస్ రేట్ 65%. సో మీ కండిషన్ బట్టి, మీ లైక్ మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ కండిషన్ బట్టి మనకి పాజిటివ్ నెగిటివ్ అనేది డిసైడ్ అవుతుంది. దాంతోపాటు మనకి ఎంబ్రియో గ్రేడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి.